brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటన, వేములవాడ కోడెల మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పశువులకు మేత పెట్టడం లేదని, ఎర్రగడ్డలో మానసిక రోగులకు అన్నం పెట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు హరీష్ రావు. దుర్మార్గంగా అయిపోయింది. వేములవాడ రాజన్న క్షేత్రంలో కోడెలకు అన్నం పెట్టబోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం. కోడెలకు గడ్డి పెట్టే శాతగానిపై మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు 70-80 మంది రోగులు, మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలైంది. ముందే ఆరోగ్యం బాగలేక, మానసిక పరిస్థితి బాగలేక దవాఖానలో చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు మరింత అనారోగ్యానికి లోనయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కోడలకు గడ్డి పెట్టే శాత కాకపోయే మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. మరోవైపు రాష్ట్రంలోని సమస్యలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందని హరీష్ రావు ఆరోపించారు. అలాగే ఈ ప్రభుత్వం రైతులకు 3 పంటల డబ్బు బాకీ పడిందన్నారు. రేపటి కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల వీటిలో ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉన్నదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు, ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లల చదువులు ఆగిపోతే నువ్వు స్పందించవు. అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి?